లత ఆన్లైన్ ట్యూషన్. ఇవాళ మ్యాథ్స్లో 3H ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. ఈ 3H ఎక్సర్సైజ్కి ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకుందాం? దీంతో మెయిన్గా 3 రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏమేంటి? కామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, క్రాస్ జోర్డాన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి మ్యాట్రిక్స్ని ఇట్లా ఈ ఫామ్ ఇచ్చినప్పుడు, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ax1 by1 cz1 equal to d1, ax2 by2 cz2 equal to d2. Sorry, a1x b1y c1z, a2x b2y c2z, అలాగే a3x b3y c3z equal to d3. ఇలా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం 3 మెథడ్స్ని యూజ్ చేస్తాం ఈ ఎక్సర్సైజ్లో. ఏంటి అవి అంటే కామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్ అన్నమాట. ఇందులో ఈ మెథడ్స్ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్. ఈ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ మెథడ్స్ని యూజ్ చేసి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అంతేగాని మెథడ్స్ అయితే చాలా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏమని రాసుకుంటాం? ఏ అని రాసుకుంటాం. a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. ఇదేనా? ఇదేంటిది? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ముందంతా చెప్పుకున్నాం. ఏంటి? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఇదేంటిది? వేరియబుల్ మ్యాట్రిక్స్. అలాగే ఇదేంటిది? కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. అవును కదా? ఇవి రెండు ఏంటి? కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేస్తాము? ఇదేమవుతుంది? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అవునా? b1 a2 b2 c2 d2 a3 b3 c3 d2. దీన్ని ఏమంటారు? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇదేంటిది? కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. ప్రతిసారి ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ వీడియో డైరెక్ట్గా ఈ వీడియో చూసే వాళ్ళకి తెలియాలి కదా, అందుకనేసి. ఇదేమవుతుంది? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అవును కదా? ఇవే కదా మనం ముందంతా చెప్పుకుంది. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ అండ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని మనం కామర్స్ రూల్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం? రూల్ యూజ్ చేసి ఈ XYZ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, Δ1 అంటే ఏంటిది? ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్కి డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే డెట్. ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అంటే ఏంటి మీకు తెలుసు కదా? డెట్ ఏ అంటే ఏంటిది? ఇదే కదా ఫార్ములా. ఈ రోని ఈ కాలం వదిలేసి అలాగే C1 ఈక్వల్ టు ఈ రోని ఈ కాలంని వదిలేసి a2 b2 a3 b3. ఇదే కదా డెట్ అంటే. దీన్నే డెల్టా అని కూడా అంటారు అనమాట. ఈ ఏ అంటే ఏంటిది? ఇదే మ్యాట్రిక్స్. మరి ఇక్కడ Δ1 ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, డెల్టా ఏమని తీసుకుంటాం? ఈ ఫస్ట్ రోని డిలీట్ చేసేసి దీని ప్లేస్లోకి డీని తీసుకొస్తాం అనమాట. ఎలాగంటే d1 b1 c1, d2 b2 c2, d3 d3 c. Δ1 అంటే ఏంటిది? ఈ ఫస్ట్ కాలంని డిలీట్ చేసేసి దీని ప్లేస్కి d1 d2 అంటే ఈ d అనే మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తాం. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలాగా? d1 ఏమవుతుంది? b2 c2 d3 c3. ఓకేనా? b1 ఏమవుతుంది? d2 c2 d3 c3. అలాగే C1 అంటే ఏమవుతుంది? ఈ రోని కాలంలో వదిలేస్తే d2 b2 d3 d3. ఇది వస్తుంది. ఏంటిది? Δ1 అంటే ఈ ఫస్ట్ కాలం వదిలేస్తే కాలంని తీసేసి దాని ప్లేస్లో దీన్ని పెట్టడాన్ని Δ1 అంటారు. మరి Δ2 అంటే ఏంటి అని అంటే a1 అంటే ఈ దీన్ని డిలీట్ చేసేసి దీని ప్లేస్లోకి ఆ డీని రీప్లేస్ చేయటం. d1 c1, a2 d2 c, a3 d3 c3.
వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దీనికి సేమ్ ఫార్ములా, డెట్ ఫార్ములా వేస్తాము. ఏమవుతుంది, A1 A2 ఈ రోజు ఈ కాలంని వదిలేస్తాము. D2 C2 D3 C3 అలాగే D1 ఎక్కువ ఈ రోజు ఈ కాలంని వదిలేస్తాం. A2 C2 A3 C2 అలాగే C1 ఈ రోజు ఈ కాలంని వదిలేస్తే ఏమవుతుంది, A2 D2 A3 D3. ఓకేనా, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. మళ్ళీ డెల్టా త్రీ అంటే ఏంటిది, థర్డ్ కాలంని డిలీట్ చేయటము, దాని ప్లేస్లోకి డీని తీసుకురావటం అనమాట. అంటే ఏమవుతుంది, A1 B1 D1 A2 B2 D2 A3 B3 D3 ఏమవుతుంది, A1 ఈ రోజు ఈ కాలంని వదిలేసి B2 D2 B3 D3. ఓకేనా, అలాగే B1 ఈ రోజు ఈ కాలం వదిలేసి A2 D2 A3 D3 అలాగే D1 A2 B2 A3 B3. ఓకేనా, దీని నుంచి డెల్టా 3 వచ్చింది. ఇవి మొత్తం ఫైండ్ అవుట్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ కోసం Δ1/Δ వేస్తాం. అంటే ఇది బై ఇక్కడ వచ్చింది కదా ఎంతో కొంత సంథింగ్ రిజల్ట్, ఇది బై ఇక్కడ వచ్చిన రిజల్ట్. వై కోసం ఏం చేస్తాము, Δ2/Δ. జెడ్ కోసం ఏం చేస్తాం, Δ3/Δ. ఇలా వేస్తే మనకి XYZ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఏంటిది కామర్స్ రూల్ అంటే ఇలా కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్కి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత డెల్టా1 ఎలా చేస్తాం, ఈ రోని డిలీట్ చేసేసి ఈ కాలంని డిలీట్ చేసేసి ఇది రీప్లేస్ చేస్తాం. అలాగే Δ2 ఈ కాలం డిలీట్ చేసేసి ఇది, తర్వాత Δ3 ఈ కాలం డిలీట్ చేసేసి ఇది పెట్టేసి డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు వచ్చిన వాటిని ఏం చేస్తాం, x ఈక్వల్ టు Δ1/Δ, y ఈక్వల్ టు Δ2/Δ, z ఈక్వల్ టు Δ3/Δ వేసుకుంటాం. ఏంటిది, కామర్స్ రూల్ అనమాట. ఈ కామర్స్ రూల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మీరు చెప్పండి. ఈ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఏమవ్వాలి, ఈ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి అంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఒకవేళ 0 అయ్యింది అంటే ఏమవుతుంది, ఇది ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్ కదా. సో డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే మనము కామర్స్ రూల్ చేయగలం అన్నమాట. ఓకేనా, ఇన్ కేసు ఇది 0 అయ్యింది అంటే ఈ XYZ వాల్యూస్ ఏమవుతాయి, నాట్ డిఫైన్డ్ అవుతాయి. అంటే ఎనీథింగ్ బై 0, ఫర్ ఎగ్జాంపుల్ Δ1 ఏదో 20 వచ్చింది బై 0 ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్ కదా. సో ఇది కామర్స్ రూల్ ఎప్పుడు అప్లై అవుతుంది అని అంటే ఈ డెల్టా అనేది డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది నాన్ సింగులర్, ఏ అనే మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే ఇది కామర్స్ రూల్ అప్లై అవుతుంది అన్నమాట. ఇది కామర్స్ రూల్ గురించి. ఇప్పుడు ఏంటిది, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మరి దీంట్లో ఎలా చేయాలి అని అంటే Ax ఈక్వల్ టు డిఏ కదా. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి, మనం ముందే చెప్పాము. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఏంటి, మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఏంటిది, ఈక్వేషన్ ఫామ్ ఏంటిది, Ax ఈక్వల్ టు డి. ఎలాగా అంటే ఈ రోతో ఈ కాలంని మల్టిప్లై చేసినప్పుడు అంతే కదా, A1x ప్లస్ B1y ప్లస్ C1z ఈక్వల్ టు D1. కరస్పాండింగ్ రోని ఈక్వల్ చేసుకుంటాం అంతే కదా. దాన్ని ఇలా రాసుకుంటామని చెప్పారు కదా ఇంట్రడక్షన్లో. ఏఎక్స్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఏంటిది, Ax ఈక్వల్ టు డి. మరి ఇక్కడ ఎక్స్ రావాలి అంటే ఏమవ్వాలి, ఏ ఇట్ రావాలి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు డి. మరి ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది, ఇది అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ అంటే ఎలా కనుక్కున్నాము, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా కనుక్కున్నాం, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అవునా, ఇక్కడ ఈ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి, అవును కదా. అప్పుడు మాత్రమే ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ కేస్ డెట్ ఏ అనేది ఈక్వల్ టు 0 ఏమవుతుంది అయితే ఏమవుతుంది, ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ కాదనమాట. మనం దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అన్నప్పుడు ఫస్ట్ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా అనేది ముందు ఎక్సర్సైజ్లో చేస్తున్నాం అనమాట. అంటే
డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇక్కడ ఏ ఏమవ్వాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలన్నమాట. ఓకేనా, అప్పుడు మాత్రమే ఇన్వర్షన్ మెథడ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కామర్స్ మెథడ్ అయినా ఇన్వర్షన్ మెథడ్ అయినా ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే డెట్ ఈ రెండు మెథడ్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ కామర్స్ మెథడ్ కానీ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ మెథడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అడ్జాయింట్ ఏ అంటే ఎట్లా కనుక్కుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా, A1 B1 C1 A2 B2 C2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎలిమెంట్ కనుక్కుంటామా, A3 B3 C2 వీటిని కనుక్కొని వీటికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తేనే కదా అడ్జాయింట్ ఏ వచ్చేది. ఇవన్నీ ముందు చేసాము, వీటికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అడ్జాయింట్ వచ్చింది. డెట్ ఏ కనుక్కుంటే 0 అవుతుందా కాదా ఫైండ్ అవుట్ చేసుకుంటా, దాంతో ఇన్వర్షన్ వస్తుంది. ఆ ఇన్వర్షన్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టే ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ అని కాదు, XYZ అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ అదే కదా మనం చూపించింది, ఎక్స్ అంటే ఏంటిది XYZ అనమాట. ఓకేనా, ఈ మెథడ్ చేయాలంటే ఏం చేయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవాలి, దాని నుంచి అడ్జాయింట్ కనుక్కోవాలి, తర్వాత డెట్ కనుక్కోవాలి. ఈ రెండింటిని ఇలా వేసినప్పుడు మాత్రమే మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది. వచ్చిన ఇన్వర్స్ని టీతో మల్టిప్లై చేస్తే వచ్చేవే XYZ వాల్యూస్ అవుతాయి అనమాట. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇప్పుడు వచ్చేసి గాస్ జోర్డాన్ మెథడ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ అన్నమాట దీని మీద. గాస్ జోర్డాన్ మెథడ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఇంతకుముందు మొన్న 3G ఎక్సర్సైజ్లో చేసాం కదా. ఏం చేసాము, ఇచ్చిన ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎలా తీసుకొచ్చాము, ఈ మ్యాట్రిక్స్ని ఫస్ట్ మనం చేసిన మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎలా చేసాము, ఇంతే కదా చేసింది, 0 B2 C2 D2 0 0 C3 D3 ఇలా తీసుకొచ్చి XYZ వాల్యూస్ కనుక్కున్నాం 3G ఎక్సర్సైజ్లో. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇచ్చిన ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇంకొంచెం ఫార్వర్డ్గా ఏం చేస్తాము, 1 0 0 0 1 0 0 0 0 ఇక్కడ ఏమవుతుంది, D1 D2 D3 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మనం ముందే చెప్పుకున్నాం కదా XYZ ఇది అనేసి, ఇప్పుడు Z ఈక్వల్ టు D3 అవుతుంది. అవునా, ఇక్కడ Y ఈక్వల్ టు ఏమవుతుంది, D2 అవుతుంది, X ఈక్వల్ టు ఏమవుతుంది, D1 అవుతుంది. ఇలా చేయడము గాస్ జోర్డాన్ మెథడ్ అన్నమాట. అర్థమైందా, రెండింటికి డిఫరెన్స్ చేసి ఇక్కడ మనకి డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినా మనం గాస్ జోర్డాన్ మెథడ్ని అప్లై చేయొచ్చు. డెట్ ఏ అనేది ఈక్వల్ టు 0 అంటే ఈ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయినా, ఏ అనేది నాన్ సింగులర్ అయినా లేదా సింగులర్ అయినా మనము గాస్ జోర్డాన్ మెథడ్ని అప్లై చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా, ఏమంటున్నాడు, డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినా డెట్ అనేది ఈక్వల్ టు 0 అయినా గాస్ జోర్డాన్ మెథడ్ని మనం అప్లై చేయొచ్చు. కానీ ఈ ముందు రెండిట్లో డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ సింగులర్, ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మాత్రమే కావాలి. దీనికి మాత్రం ఏదైతే సింగులర్ అయినా ఓకే, నాన్ సింగులర్ అయినా ఓకే. ఓకేనా, ఇది మొత్తం ఓవరాల్గా కామర్స్ మెథడ్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటిది, గాస్ జోర్డాన్ మెథడ్ అంటే ఏంటిది, ఓవరాల్గా ఇదనమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క మెథడ్ క్లియర్గా అర్థమైపోయింది అనమాట. ఇది కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఇది ప్రాబ్లం ఎక్సర్సైజ్లో ఏమంటున్నాడు, బై యూజింగ్ కామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వెన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. సో మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ అయితే ఈ రెండింటిని యూజ్ చేసి సొల్యూషన్స్ కనుక్కోండి అంటున్నారు. ఇక్కడ ఏమంటాం, బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఆల్సో డిటర్మైన్ వెదర్ ది సిస్టమ్ హ్యాస్ ఎఫెక్టివ్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, నో సొల్యూషన్ ఆర్ ఫైండ్ ది సొల్యూషన్స్ ఎగ్జిస్ట్. గాస్ జోర్డాన్ మెథడ్ని యూజ్ చేసి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒక సొల్యూషన్ ఉంటుందా, మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అసలు సొల్యూషన్స్ ఉండదా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకవేళ అసలే సొల్యూషన్స్ ఉండవు అని అంటే మనం ఏం చేయమంటున్నాం, సొల్యూషన్స్ ఉంటే ఆ సొల్యూషన్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ మొత్తం ఈ స్టేట్మెంట్ మొత్తం మీనింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఏంటి,
డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ రెండింటిని యూజ్ చేసి సొల్యూషన్ అనుకోండి. ఒకవేళ ఇలా 0 అయినా ఇదైనా ఈ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ కనుక్కోండి. అంటే ఇచ్చిన ప్రాబ్లంకి మూడింటిని అప్లై చేసి సొల్యూషన్స్ కనుక్కోండి అన్నారు. ఫస్ట్ రెండేమో ఇదైనప్పుడు అది గాస్ చూడడం ఇదైనా కనుక్కోవచ్చు కాబట్టి ఓవరాల్గా ఏమంటున్నాడు, మనల్ని మూడింటిని యూజ్ చేసి XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకేనా? ఈ 3 మెథడ్స్ యూజ్ చేసినా సేమ్ సొల్యూషన్ రావాలన్నమాట. ఏ మెథడ్ చేసినా సేమ్ సొల్యూషన్ రావాలి ఫైనల్గా అదనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం రాసుకుందాం, కోషంట్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఏ అనేది 5 - 6 4 7 4 3 2 1 6 ఏంటిది, ఇది కోఫిషియంట్ మ్యాట్రిక్స్. ఎక్స్ ఏంటిది XYZ. అలాగే డి అంటే ఏంటి 15 19 40 6. ఏ డి అంటే ఏంటిది 5 - 6 4 7 4 - 3 2 1 6 15 19 46. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాము, కామర్స్ రూల్ని యూజ్ చేసి XYZ వాల్యూస్ కనుక్కుందాం. కామర్స్ రూల్ అంటే ఏమని చెప్పాను, ఫస్ట్ డెట్ ఏ అంటే డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ 1 అంటే ఏమవుతుంది, ఇది ఫస్ట్ రోని డిలీట్ చేసేసి ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 2 అంటే ఫస్ట్ రో కాదు కాలంని డిలీట్ చేసి చేయాలి. డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ కావాలంటే డెల్టా 1/డెల్టా, వై కావాలంటే డెల్టా 2/డెల్టా, జెడ్ కావాలంటే డెల్టా 3/డెల్టా. ఇది చేయాలి అంతేనా? ఇది కామర్స్ రూల్. ఓకే, ఫస్ట్ దీనికి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా అంటే ఏంటి, మీనింగ్ డెట్ ఏ. ఓకేనా? డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. తెలుసు కదా మీకు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రోని ఈ కాలంని వదిలేసి 4 - 3 1. ఓకే, మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్, ఏడు ఒక మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ రోని ఈ కాలంలో వదిలేద్దాము. 7 - 3 2 6. అలాగే 4 ఈ రోని ఈ కాలంలో వదిలేసి 7 4 2 1. ఓకేనా? ఇలా వచ్చింది 5 ఇంటూ 6 4 7 ఒక మైనస్, ఫార్ములాలో ఒక మైనస్, 7 ఒక మైనస్ ఉంది కాబట్టి 3 1 3 7 6 అంతేనా? 7 ఒక మైనస్, ఫార్ములాలో ఒక మైనస్ 6 ప్లస్ 4 ఇంటూ 7 8. ఓకేనా? ఇదేమవుతుంది 27 అవుతుంది. 6 ఇంటూ ఏమవుతుంది, ఇది 52 అవుతుంది అంతే కదా. 4 ఇంటూ 7 - 8 -1. ఇప్పుడు 27 ఇంటూ 5 ఏమవుతుంది 135. 6 ఇంటూ 42 కదా, ఏమవుతుంది ఇది 48. 42 + 6 48. దీని వాల్యూ ఏమవుతుంది 288 -4 అంతే కదా. చూడండి వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 288 నుంచి -4 పోతే 284 అవుతుంది అంతేనా. 284 + 135 9 అవుతుంది. ఇదేమవుతుంది 11 అవుతుంది. 419 అవుతుంది. డెల్టా అనేది ఏమవుతుంది 419. ఇప్పుడు చూడండి దీని వాల్యూ నాట్ ఈక్వల్ టు 0నే కదా. దీని వాల్యూ ఏమైంది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్. therefore A is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయిపోయింది కాబట్టి మనం కామర్స్ రూల్ అప్లై చేయొచ్చా. కామర్స్ రూల్ ఎప్పుడు అవ్వాలి, డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే కదా మనం అప్లై చేయగలిగేది. సో డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇంకా కామర్స్ రూల్ని అప్లై చేయవచ్చు. ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 1 అంటే ఏంటిది, ఈ కాలంని డిలీట్ చేసేసి దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టాలి. అవునా. 15 19 46 -6 4 1 4 -3 6 అంతే కదా. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది 15 ఇంటూ ఈ రోని ఈ కాలంలో వదిలేద్దాం. 4 - 3 1 6. ఫార్ములాలో ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ వచ్చింది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. ఈ రోని ఈ కాలంలో వదిలేస్తే 19 -41 ఏమేంటి ఈ రోని అంతే కదా. -6 తీసుకుంటే ఈ రోని వదిలేదు. అప్పుడు ఏమవుతుంది 19 - 3 46 6 అవుతుంది.
4 ఈ రోని ఈ కాలంలో వదిలేస్తాం. 19 4 46 1. ఓకేనా? ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకోండి. 15 into 24 ఇక్కడ ఒక మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది +3 6 into 19 into 6 ఏమవుతుంది 114. అవునా? ఇప్పుడు మైనస్ ఒకటి ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ 46 into 3 ఏమవుతుంది 252. చూడండి 46 into 3 6 మూల 18 4 మూల 12 138. ఓకే 4 into 19 46 into 4 24 4 16 17 184. సారీ ఇక్కడ మైనస్ కదా 184. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది 15 into 27 ఇక్కడ 252 138 114 12 కదా 3 4 5 252 ప్లస్ 4 into మైనస్ 165. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తే 405 ప్లస్ 1512 మైనస్ 660. ఇవన్నీ నేను ముందు క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా? 405 1512 71549 అంతేనా? ఇంతవరకు ఏమవుతుంది 1917. దీంట్లో నుంచి 660 సబ్ట్రాక్ట్ చేయాలి. 7 11 5 అరవై డబ్బు పోయింది కదా. ఇక్కడ ఎంత ఉంది ఇది 8 8 నుంచి 6 పోతే 2 1 ఎంత అవుతుంది ఇది? దీని వాల్యూ మొత్తం 1257. ఏమొచ్చింది డెల్టా 1 వాల్యూ ఇది. మనం ఇంకా ఏమేమి కనుక్కోవాలి డెల్టా 2 డెల్టా 3 కనుక్కోవాలి. ఇంకా ఇక్కడ ప్లేస్ కావాలేటట్టు లేదు. ఓకే డెల్టా 2 అంటే ఏంటిది? ఇక్కడ మళ్ళీ ఫస్ట్ రాండి. డెల్టా 2 అంటే ఈ కాలంలో వదిలేసి దీంట్లోకి దీన్ని తీసుకొచ్చి రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుతుంది 5 54 7 90 మైనస్ 3 216 ఎలా వచ్చింది? ఇప్పుడు దీనికి డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. 5 into ఈ రోని ఈ కాలంలో వదిలేస్తాం 19 మైనస్ 3 16 మైనస్ 15 into ఈ రోని ఈ కాలంలో వదిలేస్తాం 7 మైనస్ 3 2 6 మళ్ళా 4 into ఈ రోని ఈ కాలంలో వదిలేస్తే 7 19 2 1 అంతేనా? చూడండి 19 into 6 114 ప్లస్ 43 into 46 into 3 12 12 138 15 into 42 48 4 into 46 into 7 6 42 4 28 30 32 38 అంతేనా? ఇక్కడ చూడు 5 into ఇదేమవుతుంది 8 4 12 4 1 3 1 4 ఇది ఒకటి 5 252 మైనస్ 15 into 48 4 into 3 2 2 38 సపరేట్ చేస్తే 4 అటు తప్పు పోతే ఇది 11 11 అంటే 3 పోతే 8 284 284. దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 1260 మైనస్ ఇదేమవుతుంది 720 ప్లస్ 116. ఇవి రెండు యాడ్ చేస్తే 2396 మైనస్ 720 ఇదంతా ఏమవుతుంది 1676 సబ్ట్రాక్ట్ చేస్తే. ఇవంతా క్యాలిక్యులేషన్స్ నేను ముందుగా వేసి పెట్టుకున్నాను అక్కడ అందుకని ఫాస్ట్గా వేసాను. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేయడం మల్టిప్లికేషన్స్ వచ్చు కదా. సో ఇదనమాట. ఇదేంటిది డెల్టా 2 వాల్యూ ఎంత వచ్చింది ఇది వచ్చింది. ఇప్పుడు డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా 3 అంటే ఇది అరేంజ్ చేసేసి చేద్దాం. డెల్టా 3 రాసింది. డెల్టా 3 ఈక్వల్ టు ఏమవ్వాలి ఈ కాలం వదిలేసి దీని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయాలి. డెల్టా 3 572 మైనస్ 641 15 19 46. ఓకే దీనికి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమవుతుంది 5 into ఈ రోని ఈ కాలంలో వదిలేసి 4 19 146 ఫార్ములాలో ఒక మైనస్ ఏడో మైనస్. సో ఈ రోని ఈ కాలంలో వదిలేస్తే ఏమవుతుంది 7 19 2 46
15 ఇంటూ ఈ రోని ఈ కాలం వదిలేసేయండి 7 4 2 1 ఓకే ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 46 మైనస్ 90 6 ఇంటూ 7 ఇంటూ 46 మైనస్ 38 15 ఇంటూ 7 8 అంతేనా దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది 5 into 184 minus 19 plus 6 into 322 minus 38 plus 15 into minus 1 ఏమవుతుంది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 4 లోంచి 9 పోతే 14 లోంచి 9 పోతే 5 7 లోంచి 1 పోతే 6 165 ఇక్కడ ఎంత అవుతుంది 284 minus 50 దీన్ని మల్టిప్లై చేయండి దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది దీన్ని మల్టిప్లై చేస్తే అలాగా 825 ప్లస్ 04 మైనస్ 50 ఇలా వచ్చిందని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది 2514 డెల్టా 3 ఎంత వచ్చింది 2514 ఇప్పుడు ఇంకా XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం X వాల్యూస్ ఎంత వచ్చింది డెల్టా వాల్యూ ఇది డెల్టా 1 ఇది డెల్టా 2 ఇది డెల్టా 3 ఇది XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం X అంటే డెల్టా 1 బై డెల్టా 1 అంటే ఎంత 12 5 7 డెల్టా 4 1 9 ఓకే y అంటే ఎంత డెల్టా 2 బై డెల్టా 2 అంటే ఎంత వచ్చింది 16 7 6 బై 4 1 9 డెల్టా 3 అంటే ఎంత వచ్చింది 2 5 1 4 బై 4 1 9 క్యాన్సిలేషన్ చూడండి 9 3 జార్ ఎంత 27 అంటే 4 1 9 ఇంటూ 3 27 3 1 జార్ 3 5 4 3 జార్ 12 అంటే 1s 3s అంతేనా ఇక్కడ 9th టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది 4 1 9 ఇంటూ 4 36 4 1 జార్ 4 7 4 4 జార్ 16 1 4 అంతేనా ఇక్కడ 54 11 6 therefore x అంటే ఎంత 3 y అంటే 4 z అంటే 6 ఓకేనా ఇవి XYZ వాల్యూస్ అన్నమాట చూడండి కామన్ రూల్ ఎలా చేసాము ఇచ్చిన మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేసాము ఇచ్చిన దాని నుంచి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తీసుకుని దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం అదేమవుతుంది డెల్టా అవుతుంది అది ఈక్వల్ టు 0నా నాట్ ఈక్వల్ టు 0నా ఈక్వల్ టు 0 అయితే కామర్స్ రూల్ అప్లై అవ్వదు నాట్ ఈక్వల్ టు 0 అయితేనే అప్లై అవుతుంది దాని నుంచి డెల్టా 1 ఎట్లా ఫస్ట్ కాలంని డిలీట్ చేసి దాని ప్లేస్లో డీని రీప్లేస్ చేసి దానికి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తాం డెల్టా 2 అంటే ఎంత సెకండ్ రోని డిలీట్ చేసేసి సెకండ్ కాలంని డిలీట్ చేసేసి దాంట్లో డీని రీప్లేస్ చేస్తాము ఓకేనా దానికి డెల్టా కనుక్కోండి డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాం డెల్టా 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము థర్డ్ కాలంని డిలీట్ చేసేసి దాంట్లో డీని రీప్లేస్ చేసి డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ వాల్యూ అంటే ఎలా డెల్టా 1 బై డెల్టా y అంటే డెల్టా 2 బై డెల్టా z అంటే డెల్టా 3 బై డెల్టా ఇక్కడ XYZ వాల్యూస్ వస్తాయి ఇక్కడ ప్రతిసారి రో కాలం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను చెప్పే దాంట్లో అదేం లేదు డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంని డిలీట్ చేసి D1 అంటే ఫస్ట్ కాలంని డిలీట్ చేసి డీని రీప్లేస్ చేయాలి డెల్టా 2 అంటే ఫస్ట్ సెకండ్ కాలంని డిలీట్ చేసేసి డీని రీప్లేస్ చేయాలి D3 అంటే థర్డ్ కాలంని డిలీట్ చేసి D3 రీప్లేస్ చేసి డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి వచ్చిన వాల్యూస్ ఇలా X వాల్యూస్ Y వాల్యూస్ Z వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇది కామర్స్ రూల్ నెక్స్ట్ క్లాస్లో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ క్లాస్ చూడడానికి మెథడ్ చూస్తాను నా క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి